తెల్లారితే నిశ్చితార్థం పెట్టుకొని పరాయి మగాన్ని కలవటం ఏమన్నా బాగుందని గాయత్రత అడగడం, త్రిపుర ఏదో పిచ్చి సమాధానం చెప్పటం, ఇదేగా జరుగుంటుంది. చాలా చిన్న విషయమే కదా ఇది. చిన్న విషయం ఏంటిది? ఇంట్లో పెళ్లి పెట్టుకుని పరాయి మగాడితో ముచ్చట్లు పెట్టుకుంటుందా? అది చిన్న విషయమా? మీరు ఆగండి. యామ శివగామి గారు, మీకిది చిన్న విషయంలా కనిపిస్తుందా? అలా అంటారేంటి తారకం గారు? త్రిపుర పక్కింటికి వెళ్లడం, భరణిని కలవడం షరామామూలే. భరణి వల్లి లేకపోతే నిశ్చితార్థమే చేసుకోనంది. అలాంటి దాన్ని కూడా మేం చిన్న విషయంగానే చూస్తాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి త్రిపుర ఆ ఇంట్లోనే ఆడుకునేది, ఆ ఇంటి వాళ్లతోనే తిరిగేది. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఇల్లు దానికి పుట్టినిల్లైతే ఆ ఇల్లు త్రిపురకి మెట్టినిల్లు. అలా అంటాననుకున్నారా? కాదు కాదు, మా త్రిపురని పెంచిన ఇల్లు, మా త్రిపుర స్వేచ్ఛగా తిరిగిన ఇల్లు, అంతే. ఇంకాపుతావా? అది కాదత్తయ్యా, కాబోయే శ్రీవారిని ఇంట్లోనే పెట్టుకుని త్రిపురమ్మ కాలికి బొంగరం కట్టుకుని ఆ ఇల్లు ఈ ఇల్లు తిరిగితే ఏమనుకోవాలి చెప్పు? పిన్ని, పెడద్దాలు తీకు. త్రిపుర వల్లి చిన్ననాటి స్నేహితులని భాస్కర్ గారి కుటుంబానికి తెలుసు. తెలుసయ్యా. తెలిస్తే కళ్ళ ముందు నీ చెల్లెలు ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటే కళ్ళు మూసుకుని పాలు తాగే పిల్లిలాగా ఏం తెలియనట్టు కూర్చోమంటారా? వదిన గారు, అలా అనకండి. మా అమ్మాయి నిప్పు, కల్లో కూడా తప్పటడుగు వేయదు. గాయత్రి, అసలేం జరిగింది? త్రిపురని ఎందుకు నిలదీస్తున్నావో చెప్పు. నువ్వు నా చెల్లెలివి. ఇది తప్పు చేస్తే చెంప మీద కొట్టి దాన్ని దండించే హక్కు నీకుంది. ఏం జరిగిందో చెప్పు. వల్లి కోసం వెళ్ళానని త్రిపుర చెప్తోంది, కానీ వల్లి బయట వల్లి బయట తులసికోట దగ్గర పని చేసుకుంటూ ఉంటుంది. త్రిపుర వల్లిని చూడకుండా వెతుక్కుంటూ ఆ ఇంటి లోపలికి వెళ్ళి ఉంటుంది. భరణితో వల్లి గురించి అడుగుతుంటే పిన్ని చూసుంటుంది. అంతేనా పిన్ని? సినిమా కథ కళ్ళ ముందు జరిగినట్టు చెప్తున్నావు. కవర్ చేస్తున్నావా పెద్దబాబు? తప్పదులే, మగపెళ్లి వాళ్ల ముందు చెల్లిని వెనకేసుకు రావాలి కదా. ప్రమీల, నా మనవరాలు త్రిపుర నీలాగా బరి తెగించింది కాదు. నా మనవరాలు ఎటువంటి పరిస్థితుల్లోనూ తప్పు చెయ్యదు. పక్కింటి పిల్లలతో స్నేహం చనువే తప్ప వేరే ఏ ఉద్దేశమూ ఉండదు. అపార్థం చేసుకోకండి. తారకం గారు, ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూడడం మంచిది కాదు. రేపు ఉదయం నిశ్చితార్థానికి ముందు కట్నం తాలూకు 25 లక్షలు అందుకుంటారో, అర్థం లేకుండా ఇలాంటి వాళ్ల పిచ్చి మాటలకు తలాడించి వెళ్ళిపోతారో మీ ఇష్టం. అయ్యో, భలేవారండి శివగామి గారు. 25 లక్షలు అడ్వాన్స్ తీసుకుని మా ఇంటి మహాలక్ష్మి త్రిపురకి, మా భాస్కర్కి అనుకున్న ముహూర్తానికి నిశ్చితార్థం జరిపించి సంతోషంగా పెళ్లి ఏర్పాట్లు మొదలు పెడతాం. అయినా ప్రతి చిన్న విషయానికి ఇలా గుంపుగా చేరి గొడవలు పెట్టుకోవడం మంచిది కాదు. అవునమ్మా, త్రిపుర తప్పు చేయదు. ఫ్రెండ్స్తో మాట్లాడటం తప్పు కాదు. చూడండి, త్రిపుర అంటే నాకు నమ్మకం ఉంది, అంతకన్నా ఎక్కువ ప్రేమ ఉంది. ప్లీజ్, నాకు కాబోయే భార్యని రెస్ట్ తీసుకునివ్వండి. అమ్మా, పదండి పదండి పదండి, రండి. త్రిపుర, ఏంటమ్మా ఇది? నువ్వు కాబోయే పెళ్లి కూతురివి ఇలా పెంకి పిల్లలా ప్రవర్తిస్తే ఎలాగా? నా కూతురు తప్పు చేయదు, కానీ ఇలా నిందలు పడే పరిస్థితి రాకుండా చూసుకోమ్మా. వెళ్ళు, స్నానం చేసి రెడీ అవ్వు. వెళ్ళు. గాయత్రక్క, త్రిపుర మీద అంత కోపడ్డావు, ఏం చూసావు? కొన్నిసార్లు కళ్ళతో చూసినా కూడా నిజం కాకపోవచ్చు ప్రమీల. వదిలేసాయి. నువ్వు వదిలేసినా నేను వదిలేనక్క.
చేసుకోవడమే భరణి. నేను నిన్ను వదలను. మీరు అటో ఇటో తేలిపోవాలి. అన్నా అన్నా, ఏమైంది నీకు? నాకేమైంది? అది చెప్పాల్సింది నువ్వు. బుద్ధుండే ప్రవర్తిస్తున్నావా? తప్పని తెలిసి తప్పు లేదని అనుకుంటున్నావా? ఉన్నట్టుండి పాడుబుద్ధి ఏంటన్నా? ఎందుకు ఇలా తయారయ్యావు? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నాకేదో అవటం కాదు, నీకేదో అయింది. లేకపోతే కారణం చెప్పకుండా ఇలా వచ్చి మీద పడిపోవు. ఆ కారణాలు నీకు తెలియవనే నేను చెప్పాలి. నేనొచ్చి నీ మీద పడ్డం కాదన్నా. ఆ టిప్పు వచ్చి నీ మీద పడుతుంటే వద్దని వారించకుండా ఊహల్లో తేలిపోయావు. కనీసం జరిగింది నాకు చెప్పలేదంటే నేనేమనుకోవాలి? అది కాదు వల్లి. ఇంకేం చెప్పకు. నీ మనసులో ఉన్న దురుద్దేశం నాకు తెలిసిపోయింది. అలాంటిదేమీ లేదని చెప్తున్నానా? ఉంది కాబట్టి చెప్పలేకపోయావు. లేకుంటే నాకు విషయం తెలియకముందే నువ్వే చెప్పేవాడివి. అబ్బా, నా మాట విను వల్లి. పెద్ద పెద్ద మాటలు నా మీద ప్రయోగించుకో. నువ్వున్నావని ధైర్యంతోనే ఉంటున్నాను. ఇలా మాట్లాడి నన్ను భయపెట్టుకో. చేసిందంతా చేసి అమాయకంగా మొహం పెట్టుకో. నేనేం చేయలేదు వల్లి. అదే వచ్చి నా మీద పడింది. ఒట్టు. నేను నమ్మననా? నేను నమ్మను. నువ్వు మారిపోయావు. నీ మనసు మారిపోయింది. ఇంత జరిగినా నీ మొహంలో పశ్చాత్తాపం లేదంటే అర్థమైపోయింది నువ్వెంతలా మారిపోయావో. వల్లి, ఏంటి నీ గోల? నేను చెప్పేది వినవా? నువ్వేం చెప్పినా నేను వినను కాక వినను. జరిగిందేదో జరిగింది. నీ కౌగిలింతల వ్యవహారం గాయత్రి గారికి తెలిసిపోయింది. ఏం నువ్వు అనేది? గాయత్రి గారికి తెలిసిపోయిందా? టిప్పుతో గాయత్రి గారు గొడవ కూడా పెట్టుకున్నారు. మురుగా, ఏంటి పరీక్ష? వల్లి, నా మాట విను. అందులో నా తప్పేం లేదు. లేదని వాళ్ళు అనుకోవాలిగా. కళ్ళారా చూసిన గాయత్రి గారు అలా అనుకుంటారా? అనుకోరుగా. సమయం చూసుకుని పెద్దమ్మ గారికి చెప్తారుగా. అప్పుడు నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో. నిన్ను కాపాడడం కోసం నేను నానా తంటాలు పడుతుంటే నువ్వు కౌగిలింతతో పోగొట్టేసుకున్నావు. ఇంకా నిన్న మురుగునే కాపాడాలన్నా. అలా మాట్లాడుకోవల్లి. నా గుండె ఆగిపోయేలా ఉంది. ఏం చేయను? అంతా నా కర్మ. టిప్పు నా మాట వినదు. గాయత్రి గారికి తెలిస్తే తెలిసింది, అదే ఒక అందుకు మంచిదే. ఆవిడ నానమ్మకి చెప్పి నీతో దాని పెళ్లి చేపిస్తా అంటోంది. అలా అందా? నీకు కావాల్సింది అదేగా. నేను అలా అనలేదు. ఎలా అన్నావో నువ్వు చేసింది తెలిసాక అర్థం చేసుకోవాల్సింది ఇదేలే. నువ్వు చేసింది తలుచుకుంటుంటే కడుపు రగిలిపోతోంది. నాతో జరిగింది చెప్పవా? నువ్వు అమాయకపు ముసుగు తొడుక్కున్నా కంత్రి వడివి. నేను నిన్ను నమ్మను, నమ్మకూడదు. పెరియబాబు మన మీద కనికరం చూపిస్తున్నారు. టిప్పు నిశ్చితార్థం జరగాలి, దాని పెళ్ళవ్వాలి. అప్పటి వరకు ఓపిగ్గా ఉండమని ఒక ఇంతగా హామీ ఇచ్చినట్టే ఇచ్చారు. నేను కూడా ఆయన్ని మన వల్ల ఏ తప్పు జరగదు, జరిగిన దానికి క్షమించమని ప్రాధేయపడ్డాను. పెరియబాబు జాలి చూపించి వదిలేశారు. ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవద్దా? నీకు వాళ్ళ గురించి తెలిసి ఇలా ప్రవర్తించడం ఏం బాలేదన్నా. ఒకసారి భాస్కర్ గారితో తన్నులు తిన్నావు. ఇది తెలిస్తే చంపేస్తాడు తెలుసా? ఈసారి గుళ్ళో కూడా తలదాచుకోలేని పరిస్థితి మనది. నిశ్చితార్థం పెళ్ళేంత వరకు ఎక్కడికి వెళ్ళొద్దని ఆర్డర్ కూడా వేశారు. వాళ్ళని కాదని వెళ్ళలేము. ఉండి నువ్వు చేసే పనులకి చావలేము. ఇప్పుడేం చెయ్యాలి? వల్లి, నేనేం చేయలేదు. నేనేమి చేయను. నా మనసు నా దగ్గరే ఉంది. నువ్వు అనుకుంటున్నట్టు ఏమీ జరగటం లేదు. జరగకపోతే జరిగింది నేను అడగకుండానే చెప్పేవాడివి కదా. వల్లి, నన్నెందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు? ఒక్కసారి చెప్పకపోవడం వల్ల నేను మారిపోయినట్టేనా? అంతే. నా మనసులో ఏమీ లేదు వల్లి. ఉంది. లేదు. ఉంది. లేదు. ఉంది. 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 లేదు. 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 అవును, ఉంది. అయితే ఏంటి? ఏంటి? ఉందా? ఇంతసేపు ఉందని వాదించి నువ్వే నేను ఉందని చెప్తే ఇంత భయపడిపోతున్నావు. లేనిది ఉందని నువ్వే అంటుంటే అసలే భయస్తుంది. నేనెంత భయపడాలి? ఏమి లేదు తంగచ్చి, నా గురించి నీకు తెలీదా? తెలిసి కుంపటిని నెత్తి మీద పెట్టుకుంటానో చెప్పు. చావుని జోబులో పెట్టుకోవాలని నేనెందుకు అనుకుంటాను? మరి నేను రాకముందు దాని గురించి అంతలా ఆలోచిస్తున్నా? ఎందుకు అలా చేసిందని ఆలోచిస్తున్నానే గాని అలా చేస్తే బాగుందని కాదు. నువ్వేదో ఊహించుకొని కథలకు నాకు అస్సలు సూట్ అవ్వదు. అదవ్వాలంటే రేపు నిశ్చితార్థం అవ్వాలి. నిశ్చితార్థం అయితే సగం పెళ్ళి అయిపోయినట్టే కాబట్టి సమస్య ఉండదు. మన సేఫ్టీ గురించి నిశ్చితార్థం అయిన మరుక్షణమే దానికి మనం కనిపించొద్దు. మనం పెళ్లి రోజే వద్దాం. వాళ్ళుండమన్నది కూడా ఆ 2 రోజులే కాబట్టి ఏవి అనుకోరు. నువ్వెలా అంటే అలాగే చేస్తాను. పెళ్లిలో కూడా నువ్వు ఫొటోస్ తీసేటప్పుడు లెన్స్ నే చూడాలి, టిప్పుని చూడకూడదు.
ఏంటి కుదరదా? అది కాదు, లెన్స్ చూసినా ఆ తింగర బుచ్చే కనపడుతుంది కదా అని. అలా చూడకు వల్లి, నా మనసులో ఏం లేదు. అది చూస్తాను ఎంతవరకు నిజమో. ఛీ, మురుగా, నాకే ఎందుకు ఇలా అవుతుంది? నేనేం చేయకపోయినా నేను దోషిగా ఎందుకు అవుతున్నాను? నన్ను నమ్మిన తంగచ్చి నన్ను నమ్మటం లేదంటే ఇక నా జీవితం ఎందుకు? అసలు ఇదంతా ఆ పిచ్చి దాని వల్లే వచ్చింది. దాని గురించి ఆలోచించడమే నేను చేసిన పెద్ద తప్పు. ఇక దాని నీడ కూడా నా మీద పట్టడానికి వీల్లేదు. అదెవరో నేనెవరో ఫోటోలు తీస్తాను, కానీ భాస్కర్ గారిని మాత్రమే తీస్తాను. దాన్ని అస్సలు తీను. నేను మారను. నాకు ఆ టిప్పు ఎప్పుడు దయ్యమే. ఆ భూతం జోలికి నేను పోనంటే పోను. అంత మర్యాద అక్కర్లేదు త్రిపుర. కూర్చో. తలుపెందుకేసావు? నీ అరుపులు వినపడకూడదని కాదు, నీ బాధ కనపడకూడదని. ఏం చేస్తున్నావు అని నేను అడగను. ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారు. సమాధానం దాటేసి తప్పించుకున్నావు. కానీ నువ్వేం చేస్తున్నావో నాకు బాగా తెలుసు. ఏది ఇటివు? ఈయమ్మా. భరణి. చేతిరాత అందంగా ఉండాలంటే 3 అక్షరాలు రాయకూడదమ్మా. 3 ముళ్ళు వేయించుకుని వాడి పేరు రాస్తే చేతిరాత మారకపోయినా తలరాతైనా మారుతుంది కదా. నా పేరు కూడా 3 అంటే 3 అక్షరాలు. భాస్కర్. బాగుంది కదా? వాడికన్నా బాగా చూసుకుంటాను. కంట కనిపెట్టేవాడు మొగుడుగా రావటం ఎంత అదృష్టమో నీకు తెలుసో లేదో? తెలుసు. ఒక ఆడపిల్ల మనసును అర్థం చేసుకోకుండా ప్రేమించిన వాణ్ణి చంపేస్తానని బెదిరించి తాళి కడతానని చెప్పేవాణ్ణి చేసుకోవడం ఎంత దురదృష్టమో కూడా తెలుసు. అమర ప్రేమ గాథలెప్పుడు అల్లరి చేస్తున్నట్టుండవు త్రిపుర. ప్రేమించిన వాణ్ణి చూడాలి, మాట్లాడాలని మనసు తహతహలాడినా చివరికి అంట కట్టిన వాణ్ణే కట్టుకొని అంట్లు తోముకుంటూ ఇంట్లోనే పడుండాలి. ప్రపంచంలో ఉండే జీవితాలు చాలా వరకు అవే. అయితే ఏంటంటే అమెరికాలో అంట్లు తోమాల్సిన పనే లేదు. ఏ అడుక్కు తింటారా అక్కడ? ఈ మెడలోనే కదూ నేను పసుపు తాడు కట్టేది. బాగుంది. నన్ను ముట్టుకుంటే మర్యాదగా ఉండదు. పక్కింటోండి పట్టుకొని వాటేసుకుంటే మాత్రం మర్యాదగా ఉంటుందా? వాట్ ఈస్ దిస్ త్రిపుర? అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు చెప్పు. నేను ఇలాగే చేస్తాను, ఇలాగే రాస్తాను. ఇది నా ఇష్టం, నా ప్రాణం. తెగించిన ఆడపిల్ల చాలా అందంగా ఉంటుందని కళ్ళ ముందుంటే గాని తెలియలేదు. నువ్వు లాక్కున్న పుస్తకంలో భరణి పేరు మాత్రమే ఉంది. కానీ మనిద్దరి పెళ్లి పుస్తకంలో శ్రీ అండ్ శ్రీమతి భాస్కర్ త్రిపుర అని. అనుకున్నంత మాత్రాన అన్నీ జరిగిపోవు. జరగాలని రాసిపెట్టున్నవి మాత్రమే జరిగి తీరుతాయి. 2 రోజులు తినకపోయినా నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే దానికి కారణం నీ కంట్లో కోపం కాదు, నీ ఒంట్లో ప్రేమ. పర్లేదు, భరణి వస్తే వచ్చాడు. నీకు బలం రావాలంటే వాడు ఉండాలి. నీ మొహంలో నవ్వు కనపడాలంటే నిశ్చితార్థంలో కూడా వాడు కనపడాలి. అది హగ్గుల వరకు ఓకే, కానీ హద్దులు దాటి ముద్దుల వరకు వెళితే
చంపేస్తాను. వాణ్ణి. టేక్ కేర్ అమ్మా. ఉంటాను. అమ్మా కాఫీ. కాఫీ అడగడం కాదే, రేపు అత్తారింటికి వెళ్లాల్సిన ఆడపిల్లవి. కాఫీని కలిపి మర్యాదగా వాళ్ళకివ్వడం నేర్చుకోవాలి కూడా. ఇలా అంటున్నానని బాధపడకక్క. త్రిపురని మరీ గారాబం చేశాం. కొంచెం కూడా భయం లేకుండా పోయింది. తండ్రి భయం లేని ఆడపిల్లలు అలాగే తయారవుతారు గాయత్రి. దీని ఆలనా పాలన ఆయన చూసుకుని ఉండుంటే దీనికి కాస్తైనా బాధ్యత తెలిసేది. అమ్మా నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఇంట్లో 10 రోజుల్లో వెళ్ళిపోతానో 4 రోజుల్లో వెళ్ళిపోతానో తెలియదు, కానీ నేను ఇక్కడ ఉన్నంత వరకు మా నాన్ననంటే మాత్రం మర్యాదగా ఉండదు. నీ కోపంలో తప్పేం లేదు త్రిపుర. అయినా ఇంటి పెద్ద కొడుకే బాధ్యత లేనప్పుడు ఒక్కగానొక్క ఆడపిల్లని నాకెందుకు బరువు అనుకుంటుందక్క. ఏం త్రిపుర? బరువు మోయకపోయినా పర్వాలేదు, పరువు తీసే పని చేయకపోతే చాలు. అదలా చేయదులే, అల్లరి చేస్తుందంతే. ఒకవేళ అల్లరి పాలు చేస్తే? మీ కాబోయే అల్లుడు గారు వచ్చారు, ఏం కావాలో చూడండి. కాఫీ కావాలా భాస్కర్ బాబు? కాఫీ ఏమొద్దండి, అమ్మేదో కావాలంటుంది. మాట్లాడమ్మా. చూడ్డానికి స్పెక్ట్స్ పెట్టుకుని చంటిగళ్ళ కనపడుతున్నా పెద్ద కేటుగాడు. గబుక్కును మాట్లాడేసుకోవడానికి ఇవేమన్నా పిచ్చాపాటి కబుర్లా భాస్కర్? పెళ్లి చాటుండే ఆగచాట్లు. మీరేం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పండి, పర్వాలేదు. నాకేమన్నా సిగ్గా మొహమాట అమ్మాయి, లేకపోతే నేను కొత్త పెళ్లి కూతురునా? పెళ్లి కూతురికి కాబోయే అత్తని. మరేం లేదమ్మాయి, శివగామి గారు అడ్వాన్స్ కింద ఇస్తానన్న ఆ 25 లక్షలు ఇప్పించేస్తే మేము ఈ ఇంట్లో ఉన్నందుకు కాస్త సంతోషపడతాం. మీరు పరాయోళ్ళు కాదు కదండి, ఈ ఇల్లు మీదే అనుకోండి. అనుకుంటే మాదైపోతుందా విశ్వంబాబు? పెళ్లికి కానుగ్గా ఇస్తామన్న పెద్దలుంది చూశారు, అది మాత్రం ఇస్తే చాలు. అయినా ఇప్పటికిప్పుడు 10 లక్షలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలండి? అలా అనేస్తావింటక్క. వీరు కట్నమే ఇచ్చుకోలేరు అనుకోరు? మాటిచ్చాక నెరవేర్చే మా చెల్లెలు పెళ్లి చేస్తాం. కానీ అడిగిందే తడువుగా పదే అడగడం ఏం బాలేదండి. నేను అప్పుడే చెప్పా కదమ్మా, అడిగితే పరుగు పోయినట్టుంటుందని. పరువు పోయేంత మాట కాదండి ఇది, కాస్త బరువైన విషయం కదా, టైం ఉంటే బాగుంటుందని. అంత టైం లేదమ్మా గాయత్రమ్మ. పొద్దు పొడిస్తే నిశ్చితార్థం, అలిసిపోయి నడుం వాలిస్తే పెళ్ళన్నట్టుంది వ్యవహారం. ఇంకా టైం కావాలంటే మాకు డబ్బులు కావాలని అడగాలన్నట్టుంది. నానమ్మ చెప్పిందంటే అందరం కట్టుబడి ఉంటామండి. అప్పు సొప్పైన చేసేనా త్రిపుర పెళ్లి చేస్తాం. పెళ్లి చేస్తారు చిన్నబావా, వాళ్ళు అడుగుతుంది కట్నం. వాళ్ళేం తులాభారం వేసి భాస్కర్ ఎంత బరువున్నాడో అంత బంగారం పెట్టమని అడగట్లేదు. 25 లక్షలంటే కోటిలో పావే కదా. మీ తాగుబోతన్నయ్యా, సారీ పెదబాబు, ఫ్లోలో అలా వచ్చేసింది. పెదబావని కూడా కూర్చోబెట్టుకొని మందు సిట్టింగ్ కాదని గట్టిగా చెప్పి, కన్న కూతురి పెళ్ళన్నా మరి కట్నం అడుగుతున్నారు ఏం చేద్దామని వేళ్లు విరుచుకుంటూ అడగండి. తెచ్చివ్వకపోయినా సలహా ఇస్తాడు కదా, కనీసం సంతకమైనా పెట్టాలి కదా. ఇదంత తేలిగ్గా తీసుకునే విషయం కాదు ప్రమీల. చూడు కృష్ణవేణి, నువ్వు తేలిగ్గా తీసుకోకపో, మాకు మాత్రం డబ్బులు కావాల్సిందే. మా పనులు కూడా మాకుంటాయి కదా. కావాలని అడిగేస్తారు. ఇప్పటికిప్పుడు సర్దుబాటు చేయమంటే ఎలాగండి? కుదరకపోతే చేయలేమని చెప్పండి, పర్లేదు. ఏంట్రా పర్లేదు? వీళ్ళ చెల్లెలు నీకు నచ్చుండొచ్చు. వయసులో ఉన్నవాడివి కాబట్టి అమ్మాయి అందంగా ఉందని ఇష్టపడుంటావు. మాకు మాత్రం ఇది లెక్కలోకి రాదు. ఇదిగో లెక్కలే ముఖ్యం. డబ్బే ముఖ్యం అనుకుంటే ఎలా? పెద్దబాబు నువ్వు రా ఒకసారి. రా రా. ఏం చెప్తుందో ఏంటో, నువ్వు కూడా వినక్క, సలహా ఇస్తావు కదా. వెళ్ళు.